సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. నా పేరు మూల కేశవులు, మాలల చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. మార్చి 4వ తేదీన సాయంత్రం 4 గంటలకు వనపర్తి జిల్లా పానగల్ మండలం బుసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎం దశరథం అనే వ్యక్తి ఫోన్ ద్వారా నాకు ఫోన్ వచ్చింది. ఆ రోజు నేను నాగర్కర్నూలు పక్కల గౌతంపల్లి గ్రామంలో సాగు కార్యక్రమంలో ఉన్నాను. 4:05 ఫోన్ చేస్తే ఎమ్మడే ఫోన్ లిఫ్ట్ చేస్తే నా పేరు మూల దశరథం, నీవు మూల కేశవులు ఏమనుకున్నావో, మా బావమరిది కేసు విషయంలో నీవు ఇష్టాలు చేసి చాలా ఇష్టాలు చేస్తున్నావంట. నీవే అమ్మాయి తండ్రికి సపోర్టుగా ఉండి కాంప్లీట్ చేయించి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు. నీవేమైనా పద్ధతి మార్చుకోకపోతే మహబూబ్నగర్లో నీ ఎంతో చూస్తామని చెప్పి ఆయన హెచ్చరించడం జరిగింది. అదే తర్వాత ఎమ్మడే ఆయన పక్కన ఇంకో వ్యక్తి ఫోన్ ఇచ్చి అతని ద్వారా కూడా ఏమనిపించాడంటే, మూల కేశవులు నీవు కొల్లాపూర్ నుంచి వచ్చి మహబూబ్నగర్లో ఉన్నావు. దశరథం వల్ల బామ్మర్ది సురేష్కి భార్య ఉంది, 2 కొడుకులు ఉన్నారు. మీ ఊరి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి కాని అమ్మాయిని. నీవు ఎంటర్ అయ్యి అనవసరంగా నువ్వు ఇష్టాలు చేస్తే నీ సంగతి మహబూబ్నగర్లో చూస్తామని చెప్పి భయపరిచిండు. అదేవిధంగా మహబూబ్నగర్లో డాన్ బేహారి వెంకటస్వామి అన్న అనుచరులో మేము డాన్ బేహారి వెంకటస్వామి అన్న అనుచరులం. బేహారి వెంకటస్వామి అన్న ఏదైనా కేసు డీల్ చేస్తే అపోజిషన్గా ఎవరు గుణంగా ఆయనకు వ్యతిరేకంగా రావద్దు. వస్తే మాత్రం అతనికి పరిస్థితులు చాలా ఘోరంగా భయంకరంగా వార్నింగ్ చేయడం జరుగుతుంది. అతను కేసు డీల్ చేస్తే అతనే చేయాలి, కానీ అతనికి ఎవరు ఎదురు రావద్దని చెప్పి భయపరిచిండు. బేహారి వెంకటస్వామికి ఆయన ఒక సహోదర మిత్రుడు. ఆయన కూడా మరి ఇలాంటి అనుచరుల దగ్గర ఇలాంటి కేసులను మమ్మల్ని వార్నింగ్ ఇప్పించడం ఎంతవరకు సమంజసం? మీరు డీల్ చేసిన కేసులో ఇంతవరకు అమ్మాయి తండ్రి కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరు కూడా మా దగ్గరికి ఇంతవరకు రాలేదు. మాది పెంట్లవెల్లి గ్రామం, అమ్మాయిది కూడా పెంట్లవెల్లిదే. పెంట్లవెల్లిలో మాలల చైతన్య సంఘం ఉంది, సంఘ నాయకులు ఉన్నారు. కానీ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ మా సంఘం దగ్గర రాలే. మేము ఆ కేసు ఇన్వాల్వ్ కాలేదు. కానీ అమ్మాయిది పెంట్లవెల్లి గ్రామం అనుమానంతోన మీరు కావాలని ఉద్దేశపూర్వకంగా మీరు నన్ను ఇన్వాల్వ్ చేసి నన్ను ఇబ్బంది పెట్టి భయపడించి భయభ్రాంతులకు గురి చేస్తే ఇక భయపడే వ్యక్తులు ఎవరు లేరు. మాది కొల్లాపురే, మేము ఉద్యమాల గడ్డ నుంచి వచ్చినాం, మేము కూడా ఉద్యమకారులమే. ఎందుకంటే నీకు ఆ సంబంధం కేసులో ఇన్వాల్వ్ కాలే, నాకు సంబంధం లేదు. సంబంధం లేని విషయంలో మీరు అనవసరంగా నన్ను గెలికి బేహారి వెంకటస్వామి సంగతి తెలుసు కదా మూల కేశవులకు, నేను ఆయన ఫోన్ చేస్తున్నా అని చెప్పి పేరెంట్స్ అమ్మాయి వాళ్ళ తండ్రి దగ్గరికి వస్తే నువ్వు అన్నావు. అదే మాట మీ చంచర్లు కూడా అదే అన్నారు. బేహారి వెంకటస్వామి సంగతి తెలుసు కదా, తెలియదా అంటే బేహారి వెంకటస్వామి మహబూబ్నగర్ తోపా? మహబూబ్నగర్లో ఏమైనా ఆయన రాసి పెట్టుకున్నాడా? ఎవరు కూడా ఆర్గనైజేషన్ చేయవద్దా? ఏ కేసులో అయినా ఎవరు డీల్ చేయొద్దా? చేసే స్వేచ్ఛ అందరికీ ఉంది. కుల సంఘాలు అన్నప్పుడు ఎవరికైనా ప్రజలకు ఎవరైనా సమస్యలు ఇస్తే ఎవరికి నచ్చిన సంఘం, ఎవరికి సాయం చేసిన సంఘం వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అంతేగాని నేనే డీల్ చేయాలి, నువ్వు ఆ కేసులో ఎందుకు ఎంట్రీ అవుతున్నావు? అదే అసలు ఎంట్రీ అయితే నువ్వు చెప్పు. ఎంట్రీ కాలే, ఎంట్రీ అయితే సినిమా చూపిస్తాం, అది వేరే కూడా. కానీ బాధ్యులు ఇంతవరకు నా దగ్గర రాలే. నీవు ఒక భార్య ఉంది, 2 కొడుకులున్న కుటుంబం, 45 సంవత్సరం ఉన్న సురేష్కు నీ సపోర్ట్ చేసిన, నీకు స్వేచ్ఛ ఉంది, నీకు ఎందుకు సపోర్ట్ చేసిన నేను అంటలేను, సపోర్ట్ చేయి. కానీ నేను కూడా అమ్మాయి మా ఊరే కాబట్టి అమ్మాయి పెళ్లి కాలేదు, పెళ్లి చేసిండు, సరిపోయింది, ఓకే. నేను ఇంటర్ ఫెయిల్ కాలేదు, నేను ఆ కేసు సంబంధం కాలేదు. పేరెంట్స్ వాళ్ళు ఇంకా మాకు ఎలాంటి సమాచారం మా దగ్గర రాలే. కానీ అనవసరంగా తెగబలిచిన అహంకారంతో ఒక కుల సంఘ నాయకుని నీవు అనవసరంగా ఈ సంబంధం లేని సమస్యలు లాగితే మాత్రం పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. మీరు పద్ధతి మార్చుకొని మీరు ఉండాలి. మేము ఇదే విషయం పైన మమ్మల్ని ఫోన్ కాల్ చేసి భయపరిచిన వాళ్ళపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు పోలీసులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన చేస్తే మాత్రం తీవ్రంగా చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి మేము చట్టపరంగానే పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్, జై మాల, జై తెలంగాణ.